హీరో కావడంతో ఒక సినిమా థియేటర్కి వెళ్తున్నాడంటే ఒక చూడడానికి వెళ్తాటువంటి పర్మిషన్ మాత్రమే తీసుకోని చెప్పి పోలీసులు వాదించారు. మరి అక్కడ ర్యాలీగా అంటే తన బౌన్సర్లతో కానివ్వండి తన అనుచర బలంతో అక్కడ వెళ్ళడం కదా, అక్కడ పబ్లిక్ అంటే థియేటర్కి సంబంధించినటువంటి కెపాసిటీకి మించి 4-5 వంతలు ఎక్కువ వచ్చారు కదా, దానివల్లనే జరిగిందంట. ఒకవేళ హీరో రాకుంటే ఇది తప్పిదం జరిగేది కాదని కూడా బాధించడం. మీరు అప్పుడు ఉన్నారు కదా, ఏం జరుగుతుంది? యాక్చువల్గా సెక్షన్ 105 ప్రకారంగా అక్యూజ్డ్ ఇంటెంటెడ్ టు అంటే కల్పబుల్ హోమిసైడ్ టు డెత్, కాజ్ టు డెత్ అని ఉంది. అంటే అతను అక్కడికి వెళ్ళడం వల్ల ఒక మరణం జరుగుతుంది అని అక్యూజ్డ్ ఎవరైతే అల్లు అర్జున్ గారికి అవగాహన ఉండి అక్కడికి వెళ్ళి ఉన్నట్లయితే అప్పుడు సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ తన ఫ్యాన్స్ని తను చంపుకోవడానికి అయితే పోడు, ఆయన అభివాదం చేయడానికి పోవచ్చు, నమస్కారం చెప్పడానికి పోవచ్చు వాళ్ళకి, ఇలాంటి దాని మీద పోయి ఉంటాడు. పోయి ఉన్నప్పుడు క్యాజువల్గా నేను ఇక్కడికి వస్తే నాతో పాటు ఒక 2-3 ఒక 8 మంది వస్తారు, ఒక అడ్వకేట్స్ మాకు ఒక గ్రూప్. అలాగే ఒక సినీ ఫీల్డ్ వ్యక్తి పోతున్నప్పుడు తన డ్రైవర్ ఉంటాడు, తనతో పాటు ఒక 4 బౌన్సర్లు ఉంటారు, వీళ్ళు ఉంటారు. అది హ్యూజ్ క్రౌడ్ కాదు. ఇక్కడ ఇంటెన్షన్ ఏం చెప్పాలి అంటే ఇది ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ. దాన్ని మళ్ళీ ప్రభుత్వానికి ఆపాదించొద్దు దయచేసి. ఎందుకనంటే నేను ఇక్కడున్నా, నా కొడుకు ఏదో తప్పు చేశాడనుకోండి, వాడు నా తప్పు చేయమని నేను చెప్పను, లేదా తప్పు చేస్తే నేను సమర్థించను. అలాగే ప్రభుత్వం పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇక్కడ BNS 105లో దేర్ ఈజ్ ఏ నీడ్ టు కమ్ మెనీ అమెండ్మెంట్స్ ఇన్ దిస్ సెక్షన్. ఈ సెక్షన్లో చాలా అమెండ్మెంట్స్ రావాల్సి ఉంది. ఇది సుప్రీంకోర్టు వారు చెయ్యాలి. ఇప్పుడు ఒక జాతీయ అవార్డు గ్రహీత అరెస్ట్ అయితే అప్పుడు గుర్తుకొస్తుంది ఈ సెక్షన్ తప్పు అనేది. కానీ ఇది సామాన్యుల విషయంలో కూడా జరుగుతుంది. దీన్ని సుప్రీంకోర్టు మార్చాలని ఒకటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవది, ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా కావాలని ఏమైనా తప్పు చేయమని చెప్పదు, లేకపోతే పోలీసు వారిని తప్పు చేయమని చెప్పదు. కాకపోతే ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళు మొద్దు నిద్రపోతున్నారు, వారిని మీరు సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇందులో ఇంకా సినిమా చూడడానికి వస్తున్నారని పోలీసులు చెప్తున్నాడు వాదన. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వచ్చినట్టు సిచ్యువేషన్ వేరు. ఇంకా కేవలం సినిమా చూడాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, సినిమా స్టార్ట్ అయిన తర్వాత హీరో వెళ్ళి చూసుకొని బయటికి రావాల్సిన పడుతుంది. అంటే ఆ విధంగా ఆయన క్రౌడ్ ఎట్లా ఉన్నది, ఆయన సినిమాకు వచ్చే ఫ్యాన్స్ ఎంత ఎట్లా వచ్చో చూసుకోవాలి. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఏంటన్నా ఆయనకు సంబంధించినటువంటి బలగాలను ఏదైతే ఉన్నారో వాళ్ళు బౌన్సర్లు వేసుకొచ్చుకొని ఆ వెహికల్ నుంచి ర్యాలీగా రావడంతోనే ఆ మూమెంట్లోనే గేట్లోకి వచ్చిన వెంటనే తొక్కిసలాట జరిగిందని పోలీసుల వాదన కదా. అప్పుడు పర్మిషన్ అసలు లేదంటారు, డైరెక్ట్గా సినిమా చూసుకోవడానికి మాత్రమే సమాచారం ఇచ్చారు అని చెప్తున్నారు. అప్పుడు ఇంటెలిజెన్స్ తప్పు ఇట్లా అవుతుందని వాళ్ళు కూడా చెప్తున్నారు. యాక్చువల్గా అయితే సినిమా థియేటర్ నుంచి వాళ్ళు పర్మిషన్లు కూడా తీసుకున్నారని చెప్పారు. ఇంకొకటి ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి ఈ దేశంలో వ్యక్తి కావచ్చు, పరాయి దేశ వ్యక్తి కావచ్చు, ఈ దేశంలో ఎక్కడికైనా మూవ్ అవ్వాలి అని అంటే ఎలాంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పరాయి దేశంలో వ్యక్తి ఆల్రెడీ వీసా పాస్పోర్ట్తో వస్తాడు. ఈ దేశంలో ఉన్న వ్యక్తి కూడా స్వేచ్ఛ ఈ భారత రాజ్యాంగం కల్పించింది. అది ఆల్రెడీ ఇప్పుడున్న హైకోర్టు కూడా అదే చెప్పింది, ఆయనకు కూడా అదే వర్తిస్తుంది. ఆయన అంత సినిమా హీరో అయినప్పటికీ కూడా ఆయనకి అదేమీ వర్తించకుండా ఏం పోదు, అది వర్తిస్తుంది. ఇక్కడ దీనిపైన జాగ్రత్త తీసుకోవాల్సింది ఎవరు అని అంటే అంచనా వేసుకోవాల్సింది పోలీస్ అధికారులే. ముమ్మాటికి సెక్షన్ 105లో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను బాధ్యులుగా చేయాలి. ఇతను వస్తే మరణం జరుగుతుంది, ఇతను వస్తే తొక్కిసలాట జరుగుతుంది అని బాధ్యత వహించాల్సింది ఎవరంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళ బాధ్యతలు చేయండి. ఈ కేసులో వాళ్ళని కూడా సెక్షన్లో పెట్టండి. అప్పుడు కరెక్ట్గా వీళ్ళందరూ పనిచేస్తారు. ఇంత వ్యవస్థను మొత్తం ఉరికిచ్చారు ఈరోజు పోలీసులు చేసిన తప్పుతో. అక్కడ 20 మందిలో 30 మందిలో పోలీసులు పెట్టుకుంటే ఎవరైనా వస్తారా? ఇంతసేపు మీరు ఇక్కడ ఉన్నారు కదా, మిమ్మల్ని ఎవరైనా పోలీసులు కానీ గేట్ దాటనిచ్చారా? గేట్ దాటనిచ్చి ఎవరైనా ఒక వీడియో తీయనిచ్చారా? మరి అటువంటిప్పుడు అక్కడ ఉండరా? ఇదే మనిషి అక్కడికి వచ్చాడు కదా, పోలీసుల్ని ఇందులో అక్యూజ్డ్ పర్సన్గా చేర్చాలి. చేర్చినప్పుడే సెక్షన్ 105 వాళ్ళకే వర్తిస్తుంది. ఇది మామూలుగా అల్లు అర్జున్కి వర్తించదు. ఇక ఛార్జ్ షీట్లో ఆయన పేరు వేయాల్సిన అవసరమే లేదు. ఇక రెగ్యులర్ బెయిల్ ఇక్కడ కింది కోర్టులో తీసుకోమని చెప్పింది అని అంటే దాని ఉద్దేశం, నేను క్రిమినల్ నాలెడ్జ్ ఉన్నటువంటి అడ్వకేట్గా చెప్తున్నా, ఈ కేసు FIR క్వాష్ చేయరు, ఛార్జ్ షీట్ అయితే క్వాష్ అవుతుంది నేను చెప్తున్నాను. కాకపోతే ఏం చేయాలంటే ఛార్జ్ షీట్లో అల్లు అర్జున్ గారి పేరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సరైన పోలీస్ ఆఫీసర్ అయితే అల్లు అర్జున్ గారి పేరు వేయరు. అలాగే పోలీసు వాళ్ళని ఇందులో బాధ్యులను చేయాలి. ఇది స్టేట్ బాధ్యత కాదు. లేకపోతే ఇందులో పోలీసు వాళ్ళ మీద చర్య తీసుకుంటే ప్రభుత్వం తప్పు పట్టాల్సిన అవసరం అస్సలే లేదు. చాలామంది వేస్ట్గా కొంతమంది పొలిటీషియన్స్ మళ్ళీ దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు, అది చేయొద్దు. ఈ వ్యవస్థలో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోబడితేనే రేపొద్దున మీ ఇంట్లో వాళ్ళు కూడా భద్రంగా ఉంటారు. ఈ సెక్షన్ తప్పు అనేది ప్రపంచానికి తెలుస్తుంది.